భారతదేశంలోని శివభక్తులందరికీ మహాశివరాత్రి అత్యంత పవిత్రమైన పండుగ. శివరాత్రి పండుగ పర్వదినానికి సంబంధించి అనేక కథనాలు జనహృదయాల్లో దాగి ఉన్నాయి. అందులో ప్రధానమైనది శివలింగోద్భవ కథ. ఈ లింగోద్భవ కథ శివభక్తులందరికీ సుపరిచితమే. అయినా మరోసారి మననం చేసుకోవడం ద్వారా మనందరం తరిద్దాం, ఆధ్యాత్మికంగా ఆనందిద్దాం. సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి, ఆ సృష్టి స్థితికర్త అయిన విష్ణుమూర్తికి మన ఇద్దరిలో ఎవరు గొప్ప అనే సంశయం మొదలైందట. ఎంతకు ఈ వివాదం తేలకపోవడంతో సర్వమంగళాకారుడైన శివుడు వారిద్దరి మధ్య ఏదో అంతు చిక్కని మహాజ్యోతిర్లింగంగా, అంటే ఒక అగ్నిస్తంభంగా ఆవిర్భవించాడట. దివ్య తేజోవంతమై ప్రకాశవంతంగా వెలిగిపోతున్న సదరు లింగం యొక్క ఆది అంతాలను కనుగొన్నవారే గొప్పవారని శివుడు వారిద్దరికీ ఒక గట్టి పోటీని నిర్వహించాడట. వరాహ రూపంలో విష్ణుమూర్తి ఆ లింగం యొక్క అడుగు భాగాన్ని, హంస రూపంలో బ్రహ్మదేవుడు అదే లింగం యొక్క పై భాగాన్ని కనుగొనడానికి ప్రయత్నించి ఫలితం లభించకపోవడంతో పూర్తిగా ఓటమి పాలైనారు. అదే సమయంలో దేవదేవుడైన శివుడు ఆ అగ్నిస్తంభము నుంచి ప్రత్యక్షమై తాను నిరాకారం, నిర్గుణ, నిర్మల, నిరంకుశ, అనంత శక్తి స్వరూపుడునని వెల్లడించాడట. ఈ సంఘటన జరిగిన సమయాన్నే లింగోద్భవ కాలమని, మహాశివరాత్రి నాటి జాగారంలో భాగంగా వచ్చే ఈ లింగోద్భవ సమయంలో లింగారాధన అత్యంత పవిత్రమైనదని, శివలింగ రూపంలో ఉన్న పరమశివుడే ఆదిదేవుడు, గొప్ప దేవుడని మనకు పురాణాలు చెబుతున్నాయి. ఇక రెండవది శివయ్య పార్వతీ అమ్మవార్ల వివాహ వేడుక. శివపార్వతులను ఆది దంపతులు అంటారు. నిజానికి శివుడు పార్వతీదేవులు ఆది ప్రేమికులు, నిజమైన ప్రేమకు ఆలంబకులు. వారి ప్రేమ కథ ఒక పురాణ గాథ మాత్రమే కాదు, సహనం, విశ్వాసం, అచంచలమైన ప్రేమ యొక్క అందమైన అద్భుత ప్రయాణం వారిద్దరి ప్రణయం. శివపార్వతుల ప్రేమ పురాణ కాలం నుంచి ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. వేదకాలాల్లో వారిది మొట్టమొదటి ప్రేమ వివాహంగా ప్రకటించబడింది. శరీరం అంతా బూడిద పూసుకొని శ్మశాన వాటికల్లో నివసించే ఒక సన్యాసి దేవుడు పర్వతాల్లో నుంచి వచ్చిన ఒక రాజకుమార్తె అయిన యువరాణిని ప్రేమించి పెళ్లాడడమే ఆదర్శ సంఘటనగా నేటికి పెద్దలు చెప్పుకుంటుంటారు. శివపార్వతుల పరస్పర ప్రేమను శివశక్తుల కలయికగా వేదాలు అభివర్ణించాయి. అమ్మవారైన పార్వతీదేవి రూపంలో ఉన్నది ఒక ప్రకృతి శక్తి అని, పరమేశ్వరుడైన శివుడి నుంచి అమ్మవారి శక్తిని విడదీయడం అసాధ్యమని వేదం చెబుతోంది. అందుకే మహాశివరాత్రి రోజున రాత్రి సమయంలో శివపార్వతుల కళ్యాణం జరగడం వలన శివతత్వం పరిపూర్ణమైందని పండితులు చెబుతారు. మహాశివరాత్రి నాటి శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించి వారిద్దరిని పూజించడం వలన సకల పాపాలు హరించి సర్వ కోరికలు నెరవేరుతాయని పెద్దలు తెలియజేస్తుంటారు. ఇక మూడవది హాలాహల సేవనం. దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని మధించినప్పుడు ఈ సకల చరాచర జగత్తును, భూమిని, యావత్తు అంతరిక్షాన్ని దహించి వేసేలా హాలాహలం అంటే విషం ఆవిర్భవించింది. లోక కళ్యాణం కోసం ఆ మహావిషాన్ని మహాశివుడు తన గొంతులో దాచుకున్నాడు. హాలాహల ప్రభావం తన పైన పడకుండా ఉండడానికి ఆ రాత్రి పరమేశ్వరుడు ఉపవాసంతో పాటు జాగరణ కూడా చేశాడని శివపురాణం చెబుతోంది. ఆ మహాగరణాన్ని సేవించడానికి ముందు పార్వతీదేవి అనుమతిని కోరుతూ శరణన్న వారిని రక్షించడం మన కర్తవ్యం అంటూ లోక శ్రేయస్సు కోసం ఈ కష్టాన్ని నేను భరించక తప్పదని శివుడు అన్నాడట. అప్పుడు ఆ గౌరీదేవి చిరునవ్వుతో స్వామివారి దయార్థ హృదయాన్ని అర్థం చేసుకుని అంగీకరించిందట. అందుకే శివపార్వతులు ఆది దంపతులయ్యారని, సర్వలోకాల్లోని సకల ప్రాణులకు జనని జనకులయ్యారని ముని మహర్షులు అంటూ ఉంటారు. ఈ ఆలాహల సేవనం కూడా ఎంతో విశిష్టమైన మహాశివరాత్రి పర్వదినాన జరగడం, దీంతో ప్రజలంతా వాళ్ళను మహావిషం నుంచి రక్షించిన వారి స్వామిని గరళకంఠుడు, నీలకంఠుడంటూ కీర్తిస్తూ ఆరాధించడంతో మహాశివరాత్రి పర్వదినానికి ఎనలేని ప్రాశస్త్యం వచ్చినట్లు పురాణాలు చెబుతుంటాయి. ఇక నాలుగవది శివతాండవం. ఈ సృష్టిలోనే శివుని తాండవం ఎంతో లోతైన, అత్యంత శక్తివంతమైన నాట్యం. ఈ శివతాండవం సృష్టి యొక్క నిరంతర చలనాన్ని సూచిస్తుంది. పరమేశ్వరుడు ఎప్పుడు నిశ్చలంగా ఉన్నా
ఆయనలోని శక్తి ఎప్పుడు చలిస్తూనే ఉంటుందని శివతాండవం గుర్తు చేస్తుంటుంది. శివుడు చేసే తాండవ నృత్యానికి ఎన్నో పేర్లు, మరెన్నో పరమార్థాలున్నాయి. భక్తుల పాపాలను నశింపజేయడానికి మహాశివరాత్రి రోజున శివుడు చేసే నృత్యానికి ఆనంద తాండవ నృత్యం అని పేరు. శివరాత్రి నాడు భక్తులు రాత్రంతా జాగరణ చేస్తూ శివునికి పరమ భక్తుడైన లంకానగర్కు రాక్షసరాజు రావణాసురుడు రచించిన శివతాండవ స్తోత్రాన్ని పఠిస్తూ శివుని ఆనంద తాండవ నృత్యాన్ని పదే పదే స్మరించుకుంటుంటారు. శివతాండవం కేవలం నాట్యం కాదు, దీనిలో ఎంతో లోతైన ఆధ్యాత్మిక సిద్ధాంతం దాగి ఉంది. శివుని ప్రతి కదలిక, ప్రతి భంగిమ ఒక్కో సందేశాన్ని ఇస్తాయి. శివుని చేతిలోని ధమరకం సృష్టిలోని ఆది శబ్దమైన ఓంకారాన్ని పలికిస్తుంది. శివునిలో భగభగమండే అగ్నిజ్వాలలు లయాన్ని, అంటే సృష్టి చక్రాన్ని నడిపే క్రమంలోని సర్వనాశనాన్ని సూచిస్తాయి. తాండవ నాట్యంలోని పరమేశ్వరుని పైకి లేపిన పాదం ఆయన భక్తులను మాయ నుంచి, అజ్ఞానం నుంచి విడిపించి మోక్షానికి నడిపించడాన్ని సూచిస్తుంది. క్రింది పాదం మాయను, అజ్ఞానాన్ని శాశ్వతంగా అణిచివేయడాన్ని సూచిస్తుంది. శివుని పాదం కింద ఉన్న అపస్మారక రాక్షసుడు మనలోని అహం, అజ్ఞానాలకు కారకుడు. కనుకనే శివుడు ఆ అపస్మారక రాక్షసుడిని తొక్కిపెట్టి మనలో ఉండే అహంకారాన్ని నాశనం చేస్తాడని ప్రబోధకులు బోధిస్తూ ఉంటారు. శివతాండవం మన జీవిత చక్రానికి ప్రతీక. మన జీవితంలోని పుట్టుక, ఎదుగుదల, మరణం, తిరిగి మళ్ళీ పునర్జన్మ అనేవి ఎలా నిరంతరం జరుగుతాయో అలాగే మహాశివుని తాండవ నృత్యం ప్రాణుల జీవన చక్రం యొక్క నిరంతర కదలికను గుర్తు చేస్తుంటాయని పెద్దలు అంటుంటారు. రావణాసురుడు రచించి గానం చేసిన శివతాండవంలోని మొదటి శ్లోకం ప్రకారం జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గలే వలంబ్యలంబితాంబుజంగ తుంగ మాలికాం ఢమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమధ్వజం చకార చండ తాండవం తనోతున శివ శివం. అంటే జటాజుటంలోంచి గంగా ప్రవాహం, మెడలోని పాములు, ఢమరక నాదం, అగ్నిజ్వాలలతో ఉన్న మహాశివుడు మనకు మంగళాన్ని చేకూర్చాలంటూ మొదలైన శివతాండవ స్తోత్రాలను, దానితో మొదలయ్యే శివుని తాండవ నాట్యాన్ని మహాశివరాత్రి రోజు ఉపవాసంతో గుర్తు చేసుకుంటూ జాగరణ చేస్తే ఆనందం, ధైర్యం, ఆరోగ్యం, ఆయుష్, ఆధ్యాత్మిక చింతన ఎప్పుడూ మన వద్దే ఉంటాయని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తుంటారు. మన రైట్ న్యూస్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదినాన ఆ మహాశివుని దీవెనలు తప్పక అందాలని కోరుకుంటూ ధర్మో రక్షతి రక్షతః, సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.